Gaka, my dear brothers and sisters, my daughters, all of the members, please try to understand, please like me my video. నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడని మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఆయన దేవుడని మాత్రమే నేను నమ్మాను, రుజువు చేస్తాను. గొప్ప గొప్ప ప్రసంగాలు నేను చేయను, ఎందుకంటే ప్రసంగాలు చేయడానికి పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు, చర్చిలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే అనేక మందిని దేవుడు మాట్లాడిన ఈ మాటలు చెప్పి వారిని మార్చడానికి, వారిని దేవుని యొద్ద నడిపించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. ఈరోజు చెప్పేటటువంటి వాక్యంలో లూకాసు వార్త 22వ అధ్యాయము 69వ వచనంలో, ఇది కుడిపార్శ్వమున, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి ఆయనను సిలువ వేయుటకు పూనుకొనిరి. ఇది జరగవలసినదై ఉన్నది. అప్పుడు దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే ఆయనను అన్నాడు. అంటే నేనే దేవుణ్ణి అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదే లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనంలో ఎంత అద్భుతంగా ఉన్నదో మీకు చూపిస్తాను. 24వ అధ్యాయము 36వ వచనంలో, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము మనకు కనపడదనని తలిసిరి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వారి మధ్యన ప్రత్యక్షమై దేవుడిలా ప్రత్యక్షమై వారికి కనపడి, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు శిష్యులారా అని అడిగితే వారు భూతం అనుకొని భయపడ్డారు. అప్పుడు 37వ వచనంలో వారు భయాక్రాంతులయ్యారని రాయబడింది. 38లో, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహము పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులు పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు దయ్యములకు ఉండమని తన చేతులు పాదములను వారికి చూపి సాక్ష్యంగా చూపించవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు కనబడ్డాడు, సజీవుడై తిరిగి లేచాడు, ఎముకలు ఆ గాయాలు అన్నీ కనిపించాయి. అయినా కూడా వారు సందేహపడిరి అని రాయబడి ఉంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్క్సు వార్త 6వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. మార్క్సు వార్త 6వ అధ్యాయం 49వ వచనంలో ఇదిగో ఈ విధంగా రాయబడి ఉంది, చూడండి. 48వ వచనం, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, సముద్రము నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. ఎంత